బాణాసంచా అక్రమ నిల్వలు నివారణ చర్యలపై హోంమంత్రి అనిత అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 26.55 కోట్ల విలువైన బాణాసంచా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసేవారిపై 3,200 కేసులు నమోదు చేశామని ఆమె తెలిపారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2014లో 193 కేసులు, 15లో 229 కేసులు, 2016లో 168 కేసులు, 2017లో 155 కేసులు, 2018లో 245 కేసులు. అలా చూసుకుంటే అధ్యక్ష 2025కి వచ్చేసరికి 293 కేసులు, మొత్తం 3,219 కేసులు అధ్యక్ష. ఈ 3,219 కేసుల్లోని కూడా మనకు అత్యధికంగా ఎక్కువ కేసులు నమోదైనవి కూడా అనకాపల్లి 489 కేసులు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా ఎక్కువగా నమోదైన పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ మనకి స్వాధీనం విలువ ఉన్న జిల్లాలు కూడా చూసుకుంటే అధ్యక్ష ఎక్కువగా మనకి గుంటూరు, సత్యసాయి, చిత్తూరు, నంద్యాల, అనకాపల్లి. ఈ సత్యసాయి జిల్లాలోని 2 కోట్లు సంబంధించి 2,52 లక్షలు, గుంటూరులోని 6,33 లక్షలు, చిత్తూరులో 2,10 లక్షలు, నంద్యాలలో 1,73 లక్షలు, అనకాపల్లిలో 1,36 లక్షలు. అయితే అధ్యక్ష ఇందులోని డిస్పోజ్ అయినవి 2,753, ఆ పీటీలో ఉన్నవి ఇందాక చెప్పాను అధ్యక్ష 314, యూఏలో ఉన్నవి 152 అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇందులోని విషయం ఏంటంటే మ్యాక్సిమం స్వాధీనం చేసుకున్న క్రాకర్స్ విలువ కూడా చెప్పాను అధ్యక్ష 26 కోట్ల రూపాయలని. ఈ కోర్టు ఆదేశాల మేరకు ఆక్షన్ చేసింది. ఇందులో కోర్టు ఆదేశాలు ఇస్తేనే ఆక్షన్ అనేది నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే పెండింగ్లో ఉన్న కేసులకి సంబంధించి కోర్టు ఆదేశాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనే ఆక్షన్కి వెళ్ళడానికి వీల్లేదు అధ్యక్ష. ఒకవేళ ఆ కేసు కనుక మనకి పూర్తి అవ్వదు అంటే కేసు కనుక అవ్వలేకపోయే పరిస్థితి కానీ అది ఎక్కువగా బ్లాస్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నా కూడా కోర్టు అనుమతి తీసుకొని దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి కూడా ఉంటుంది అధ్యక్ష. తడిగా మారిన క్రాకర్స్ కూడా పేలే ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలాసార్లు కోర్టు పర్మిషన్ తీసుకొని వేలం వేయకుండానే నియంత్రిత విధానంలో ధ్వంసం చేస్తారు అధ్యక్ష. కేసులు ఇంకా పెండింగ్లో ఉండటం వల్ల కొన్ని వేలం ప్రక్రియ పూర్తి కాలేదు. అదేవిధంగా అధ్యక్ష మ్యాక్సిమం అధ్యక్ష కొన్ని కేసులు ఇందాక మీకు చెప్పాను అధ్యక్ష ఇందులోని 2,700 కేసులు ఎక్విటల్ అవుతాయి అధ్యక్ష. 2,753 కేసులు ఇందులోని ముగిసాయి అధ్యక్ష. వాళ్ళ మెటీరియల్ బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేస్తారు అధ్యక్ష. వాళ్ళు ఫైన్ కడితే కనుక మెటీరియల్ తిరిగి వాళ్ళకి బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేస్తారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ వేరియేషన్ అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. దానికి సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా స్వాధీనం చేసుకున్న ఫైర్ క్రాకర్స్ కూడా అధ్యక్ష భద్రతా చర్యలు వేరు గదులు నిల్వ ఉంచడం, ఫైర్ దానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం అధ్యక్ష, విద్యుత్ లైన్ల నుండి దూరంగా ఉంచడం అధ్యక్ష, అనధికార వ్యక్తుల ప్రవేశం కూడా నిషేధం అధ్యక్ష.